వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ విత్ ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, కాబట్టి 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న వారు బిల్లు కట్టవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రకటనే కాబట్టి ప్రజలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని, వారికి ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండా 2000 పెన్షన్ను 4000కు పెంచే అవకాశం ఉన్నప్పటికీ పెంచకుండా మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలు లైన్లు కట్టే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో ప్రజావాణి చూస్తే అర్థమవుతుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్ని సచివాలయంలో మంత్రులతో కలిసి విడుదల చేశారు. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ప్రజలకు 10 ఏళ్లుగా ప్రభుత్వం అందుబాటులో లేదన్నారు. ప్రజావాణిలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు తీసుకువెళ్లే ప్రజా పాలన ఉద్దేశమన్నారు. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ఇక అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తామన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి, పేద వర్గాలకి, అవసరంలో ఉన్న వారికి అభయహస్తాన్ని అందించే ఇక రేషన్ కార్డులు ఉన్న వారికే సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామన్నారు. మారుమూల ప్రాంతాల దాకా అందరికీ అందుబాటులో ఉండే ఈ దరఖాస్తు ఫారాలు రేపటి నుండి ప్రజలందరికీ అందించబడతాయి. వేలాది మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారు అందచేసిన వివరాల్ని మదింపు చేసి నిర్ణీత కాల వ్యవధిలో దశల వారీగా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించే ఒక పవిత్ర ప్రయత్నం ఇది. ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు 6 భరోసాలకి, 6 అభివృద్ధి పథకాలకి ఒకటే ఉమ్మడి దరఖాస్తు అందుబాటులో ఉంచటం ఈ దరఖాస్తు యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ, మొక్కకు నీళ్లు ఎంత అవసరం అన్న అంబేద్కర్ గారి సూక్తిని మనస, వాచ, కర్మణ ఆచరించేది ప్రజాస్వామ్య ప్రభుత్వం. పౌరుని నైతికాభివృద్ధే ప్రధానం. అలాంటి నైతికాభివృద్ధికి దోహదం చేసే సామాజిక రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమవుతారు. ఆ తర్వాత కొంగరకలాన్లో నిర్వహిస్తున్న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారు. సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తారు. పార్లమెంట్ ఎన్నికలపై కూడా రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. ఎంపీ ఎలక్షన్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. అత్యధిక ఎంపీ సీట్లు గెలిచే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సీనియర్ నేతలకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇచ్చే యోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. డివిజన్లో మొత్తం 5410 మంది ఓటర్లుండగా 9 కేంద్రాల్లో పోలింగ్కి ఏర్పాట్లు చేశారు. 5123 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 94.7% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ సంఘాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. బ్యాలెట్ బాక్సులను సింగరేణి మినీ ఫంక్షన్ హాల్కు తరలించారు. ఇక సాయంత్రం 7 గంటలకు ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల బరిలో ఉన్నాయి. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెలువడనుంది. ఏఐటీయూసీ
ఐఎన్టీయూసీ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆమెను రాజకీయాల్లో కీలకంగా మార్చాలని కాంగ్రెస్ భావిస్తోందని, అందుకే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీ చేరుకున్నారు. వైఎస్ షర్మిలను ముందుంచి ఏపీ రాజకీయాల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పరిస్థితి ఏంటి? కుప్పంలో వరుసగా 7 సార్లు గెలిచిన చంద్రబాబును ఈసారి ఎలాగైనా ఓడిస్తామని వైసీపీ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈసారి బాబును 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి రికార్డును తిరగరాస్తామని టీడీపీ నాయకులు తొడగొడుతున్నారు. చంద్రబాబు 1978లో 28 ఏళ్ల వయసులో కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బాబు 1989లో కుప్పం నుంచి టీడీపీ తరపున ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఓటమెరుగని నాయకుడిగా కుప్పంలో చంద్రబాబు ఏకఛత్ర చంద్రబాబు మంత్రిగా, సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని వైసీపీ నాయకులు వాదిస్తున్నారు. గురిపెట్టిన సీఎం జగన్ చంద్రబాబును ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు గెలిచిన కుప్పంలో మినహా మరో చోట టీడీపీ ఎమ్మెల్యే విజయం సాధించలేదు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలోని అన్ని పంచాయతీల్లో వైసీపీ నాయకులే జైత్రయాత్ర కొనసాగించారు. ఆ ఊపుతో చంద్రబాబును ఓడించేంత వరకు నిద్రపోమంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ కుప్పం బాధ్యతలు అప్పగించారు. రెండు 2019లో చంద్రబాబు చేతిలో ఓడిపోయిన మాజీ ఐఏఎస్ చంద్రమౌళి చనిపోవడంతో ఆయన కుమారుడు భరత్కు జగన్ ఎమ్మెల్సీ పదవినిచ్చారు. అప్పటి నుంచి కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలను భరత్ సమీకరిస్తున్నారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి సహకారం, వైసీపీ కార్యకర్తల కృషితో ఈసారి చంద్రబాబును మట్టి కరిపించడం ఖాయమన్న ధీమాను భరత్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 1,00,000 మెజారిటీ సాధించి చంద్రబాబుకు గిఫ్ట్ ఇవ్వాలని టీడీపీ నాయకులు కంకణం పట్టుదలతో ఉన్నారు. ఇక ఇద్దరి మధ్య పోరులో ఎవరు ఆధిపత్యం సాధిస్తారో చూడాలి. ఇక్కడ పోలీస్ రెవెన్యూ డివిజన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈ 4 సంవత్సరాల్లో శక్తివంచన లేకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉండనేది మీరందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా టెంపరీ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. వారి అపాయింట్మెంట్ గురించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించే విధంగా చేస్తారని చెప్పి వారందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీలందరూ కూడా కలిసి ఏకమై కొట్లాడితే ఎదుట ఎంత పెద్ద వ్యక్తి నిలబడినా కూడా అతనికి తగిన శాస్తి చెప్పగలిగే శక్తి, బలం మన దగ్గర ఉంది.
ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరికీ మరి ముఖ్యంగా కులస్తులందరికీ కూడా నా వంతుగా నేను ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను. ఏ రోజైనా ఏ కులస్తునికైనా సరే, ఏ బీసీకైనా సరే కష్టం అని వచ్చిందంటే మాత్రం నేను మీ అందరి ముందు ఖచ్చితంగా నిలబడి ఆ కష్టాన్ని తీర్చడానికి మా మంత్రివర్యులు రామచంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకుని ఎలాంటి కష్టమైనా సరే తీర్చడానికి నేను ఖచ్చితంగా నిలబడతాను. నా దృష్టికి వచ్చినటువంటి ఒకే ఒక విషయం, 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కులానికి సంబంధించి ఒక్క కనకదాస విగ్రహం కూడా పెట్టలేనటువంటి కుప్పం కులంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ నా దృష్టికి తీసుకొని రాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కార్మికులు స్టీల్ ప్లాంట్ వద్ద నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మికులు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అంటూ నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసిందో విశాఖ ఉక్కు కోసం తమ ప్రాణాలైనా అడ్డేసి పోరాడి తీరుతాం, విశాఖ ఉక్కుని సాధించి తీరుతాం అంటూ కూడా విశాఖ ఉక్కు నిర్వాసితులు కావచ్చు, విశాఖ ఉక్కు కార్మిక స్థాయిలో అలిపేగన పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందో నాటి నుంచి నేటి వరకు సుమారు 1000 రోజులు ఈ రోజుకి చేరుకుంది. 1000 రోజుల నుంచి అలిపెరగకుండా అవిశ్రాంతంగా కూడా దీక్ష నిరసన చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి విశాఖ గాంధీ విగ్రహం వద్ద కూడా పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉక్కు నిర్వాసితులు అందరూ కూడా ర్యాలీ చేపట్టారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కార్మికులందరూ కూడా ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుని అసలు ఏంటి కేంద్ర ప్రభుత్వం వైఖరిపై వీరు ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు, స్టీల్ ప్లాంట్ ఏ విధంగా కాపాడుకొని తీరుతారు అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు చెప్పండి ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు? సుమారు మీరు ఉద్యమం చేసి 1000 రోజులు అవుతుంది. ఈ ఉద్యమాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మకానికి పెట్టింది. అందులో భాగంగానే ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం, ప్రజలు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీన్ని మేము ప్రైవేట్ పరం కానివ్వు అని చెప్పి గత 1000 రోజుల నుంచి కూడా వివిధ రూపాల్లో పోరాడుతూ ఉన్నారు. చలో ఢిల్లీ పెట్టారు, చలో విజయవాడ పెట్టారు. ఇక్కడ 1000 రోజుల నుంచి అటు కోరమనపాలెం దగ్గర, ఇటు జీవీఎంసీ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కార్మిక వర్గం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, సుమారు 1000 రోజులుగా స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ కోసం మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి నిరసన చేపడతా ఉన్నారు. 1000 రోజుల నుంచి చేపట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు మద్దతు కరువైందని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో 1000 రోజులు పూర్తయిన సందర్భంగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళి స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటారు? ఆల్రెడీ మన మోడీ గారు అనౌన్స్ చేసిన తర్వాత పోస్కో మనం కట్టబెడదామని చెప్పి దాన్ని తీవ్రమైన దీన్ని చేశారు. ఏదైతే ఇప్పుడు పోస్కో వెనకడుగేసిందో అదే మన కార్మికులు మొదటి విజయంగా భావిస్తున్నామండి. ఏదైతే మనకి గతంలో కూడా మనకి చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చాలా సందర్భాల్లో చూశారు. డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో చాలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి అమ్మేద్దామని చెప్పి ఆలోచనలో ఏదైతే మోడీ గారు ఉన్నారో ఇది కేవలం కార్మికుల వ్యతిరేకంగా చేస్తున్న ఇది కానీ కార్మికులకు ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం గవర్నమెంట్ సంస్థలు అనేవి నిర్వీర్యం చేసి అమ్మేద్దామనే చూస్తున్నారు. రేపు ఎలక్షన్స్లో మోడీ గారికి ప్రతి కార్మికుడు బుద్ధి చెప్తాడని చెప్పి మేమైతే విశ్వసిస్తున్నాం. ఈ దిశగా మేము ముందడుగు వేసి షిప్యార్డ్ ఏజెన్సీ నుంచి కూడా మేము దీనికి సంఘీభావం తెలుపుతూ ప్రతి దాంతో ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించేలా చూస్తామని మీ అందరికీ సార్ మీరు చెప్పండి, 1000 రోజుల నుంచి కూడా మీ నిరసన ప్రదర్శిస్తున్నా కూడా అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చర్యలు అనేవి తీసుకోవడం తూతూ మంత్రంగానే ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో మీరు ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారు, ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని కాపాడేందుకు మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నేను షిప్ యార్డ్ ఐఎన్టీసీ అండి, ప్రెసిడెంట్ గారు ఇప్పుడే మాట్లాడారు. నా పేరు శామ్యుయల్. ఏంటంటే షిప్ యార్డ్ పబ్లిక్ సెక్టర్ అన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు, వీళ్ళందరూ కలిపి ఈ పబ్లిక్ సెక్టర్లని ఆధునిక దేవాలయాలుగా స్థాపించారు. అయితే ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క పబ్లిక్ సెక్టర్స్ని ప్రైవేట్ సెక్టర్లుగా చేస్తే ఆ ఇష్టానుసారంగా ఆయన వాడుకుంటున్నాడు. అయితే సుమారుగా 1000 రోజులు స్టీల్ ప్లాంట్ కార్మికులతో అక్కడ ధర్నా చేస్తున్నారు.
అయినా సరే కనీసం వీళ్ళందరినీ మెల్లిమెల్లిగా బ్లాస్ట్ ఫర్నిచర్ 1, 2, 3 కూడా అప్పుడే జిందాల్ కంపెనీకి ఆడు ఎంటర్ చేస్తున్నాడు. ఈ ఉద్యమాన్ని ముందుగా తీసుకెళ్లి ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ని అడ్డుకుంటాం, మా ప్రాణ త్యాగాలకైనా దిగజారుతాం అని చేత కార్మికులు రక్షించుకునే పొందాగా ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ఇండియాలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్ ఐఎన్టీసీతో సహా కార్మిక రంగంలో ఐఎన్టీసీ పెద్ద ట్రేడ్ యూనియన్గా ఉన్నది కాబట్టి ఈ ఐఎన్టీసీని మేము ముందు తీసుకెళ్తూ వాళ్ళకి సంఘీభావం తెలియపరుస్తూ మద్దతు తెలియపరుస్తున్నాం. సుమారు 1000 రోజులు అవుతుంది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఎక్కడి వరకు ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది, దీన్ని ఏ విధంగా స్టీల్ ప్లాంట్ మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు? స్టీల్ ప్లాంట్ నుంచి బయలుదేరి బైక్ ర్యాలీగా ఇక్కడ వరకు చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి గాంధీ విగ్రహం వరకు 1000 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ పోరాటానికి సంఘీభావంగా జరుగుతున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో అక్కడ వరకు ఈ ర్యాలీ, అక్కడ బహిరంగ సభ అనేది జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ 100 రోజుల్లో చేస్తామని చెప్పని మోడీ ప్రకటించాడు. 1000 రోజులైనా కానీ స్టీల్ ప్లాంట్ మొత్తంగా ప్రైవేటీకరణ చేయలేకపోయారు. అది సాధ్యపడలేదు కాబట్టి BF3ని ముక్కలుగా చేసి ప్లాంట్ మొత్తాన్ని కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలనే దాంట్లో భాగంగా ఈరోజు జిందాల్ తోటి ఒప్పందం చేసుకున్నారు. నేను చెప్తుంది ఏంటంటే జిందాల్ ఒక ప్రైవేట్ కంపెనీ, ఒక మార్వాడి కంపెనీ, ఆ కంపెనీ తోటి చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ పోరాటాన్ని ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ కూడా మా ప్రాణాలు ఎదురొడ్డైనా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకొని తీరుతాం. ఎంతోమంది ప్రాణ త్యాగాలను వృధా కానివో 100% కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే నడిపే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేంత వరకు కూడా తమ ఉద్యమం ఆపదు. 1000 రోజులు కాదు, 2000 రోజులైనా కూడా ఇదే ఉద్యమం, ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పి కూడా కార్మిక నాయకులందరూ కూడా మనతో చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సూర్యప్రకాష్, చందు, 99 టీవీ, విశాఖపట్నం. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన PSCS చైర్మన్ గాజంగం సత్యబాబు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వైసీపీ విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా చేసినట్లు సత్యబాబు తెలిపారు. జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో 300 మంది అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానన్నారు. సత్యనారాయణ, గోకవరం సొసైటీ చైర్మన్. నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడానికి సందర్భం ఏంటంటే, నేను ఈ రోజున ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో జ్యోతుల చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు వరకు కొనసాగాను. ఈరోజు పార్టీ అయోమయ స్థితిలో పెట్టి పార్టీ దిశానిర్దేశం లేని పరిస్థితిలోకి రావడం కారణంగా క్యాడర్ అంతా డిస్టర్బ్ అయిపోయి అసలు ఈ వేటకి ఎక్కడ ఈ పార్టీకి ఒక క్లారిటీ కానీ ఒక పద్ధతి కానీ లేదు. ఈ పరిపాలనా విధానం బాగోలేదు. ఈ యొక్క ప్రజా సంక్షేమాల్లో పేరు పెట్టి అసలు ఏ విధమైన అభివృద్ధిని చేయట్లేదనేది నాకు కూడా ఉన్నటువంటి అంచనాను రకరకాలుగా మాట్లాడడం వలన మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి ఈ పార్టీని వీడి మేము త్వరలో మరో పార్టీలోకి మా క్యాడర్ అంతా ఆలోచించుకుని మేము నిర్ణయించుకున్నాం. అలాగే ఈ పార్టీ యొక్క పరిస్థితి కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా విమర్శకి గురయ్యేటట్టుగానే ప్రవర్తన జరిగింది. అందువలన ఇందులో విమలేక నేను ఈ పార్టీని వేయడం జరుగుతుంది. అలాగే మొన్న ఈ మధ్యకాలంలో జ్యోతుల నెహ్రూ గారు వచ్చి నన్ను పార్టీలోకి ఆహ్వానించి మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వమని వాళ్ళ నిర్ణయాన్ని తెలియపరిచారు. దానికి కట్టుబడి నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి నేను సొసైటీ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేసి నేను త్వరలో జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో తెలుగుదేశంలో జాయిన్ అవడానికే నిర్ణయం. తమ గ్రామంలో శిల్పారామం కట్టేందుకు అంగీకరించేది లేదని కొండూరు సర్పంచ్ శరత్ కుమార్ రాజు స్పష్టం చేశారు. రాజంపేట మున్సిపల్ చైర్మన్ చెత్త ఆలోచనలు మానుకోవాలని, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా తమ గ్రామంలో శిల్పారామం కట్టేందుకు ప్రయత్నిస్తే సర్పంచ్లు, ఎంపీటీసీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. గ్రామ అవసరాలకే ఇవ్వాలి. దాదాపు 1274 సర్వే నంబర్లో ఈ స్థలాన్ని గత 10 సంవత్సరాలుగా ఈ గ్రామ కమ్యూనల్ పర్పస్ కి ప్లస్ హౌస్ సైట్స్ కి ఇవ్వాలని అనుకున్నాం. దాదాపు ఎర్రబెల్లిలో 117 కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబంలో ఇప్పట్లో 2-3 పిల్లలు ఎదిగొచ్చారు. వాళ్ళకి నివాస స్థలాలు లేవు. వాళ్ళకి ఇవ్వమని చెప్తే దానికి హైకోర్టులో రిట్ వేసింది. ఇంతకుముందు ఇవ్వనంటే టిట్కో కేటాయించారు 14 ఎకరాలు. మా విలేజర్స్
వాళ్ళకి మనోభావాలకు వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రిట్ వేయడం అయింది. స్టే ఇచ్చారు. ఎందుకంటే గ్రామస్తులు వేసిన దాంట్లో న్యాయం ఉందని చెప్పి స్టే ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మళ్ళా రెవెన్యూ వాళ్ళ దృష్టికి వాళ్ళు కేంద్రీయ విద్యాలయం కట్టాలని ప్రపోజల్ చేస్తే గౌరవ కలెక్టర్ వారు స్టే అడ్డం ఉంది కాబట్టి మమ్మల్ని పిలిపించి గ్రామస్తుల్ని, ఎమ్మెల్యే గారిని, గౌరవ శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి గారిని పిలిపించి అప్పటి ఆర్డీఓ ప్లస్ తహసీల్దార్ వాళ్ళు పిలిపించి ఇలా మీరు విత్డ్రా చేస్తే దాన్ని మీరు 4 ఎకరాలు మీకు ఇస్తాం ఎస్ఆర్ఎబల్ గ్రామస్తులకి అని ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రపోజల్ తెస్తే మ్యాగ్నానిమస్లీ యాక్సెప్టెడ్ ఫర్ దట్ ప్రపోజల్. మేము ఒప్పుకున్నాం. సరే, మిగిలిన 10 ఎకరాలు మంచి పర్పస్ కాబట్టి కేంద్రీయ విద్యాలయం డెవలప్మెంట్ అద్దుకోం, మాకు ఉద్దేశం లేదు అనే ఉద్దేశంతో 10 ఎకరాలు వాళ్ళకి ఇచ్చాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ కేంద్రీయ విద్యాలయం తీసేసి అక్కడ మాకు తెలియకుండా ఎక్కడో పోలిగట్టును ఇచ్చారు. చాలా అన్యాయం. అది మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. తర్వాత ఇప్పుడు అంతకుమించి లోపల అండర్ కరెంట్ లాగా మొత్తం 14 ఎకరాలు మున్సిపాలిటీ వాళ్ళు ప్రత్యేకించి చెప్తున్న ఇటువంటి చెత్త ఆలోచనలు చేసి మాకు తెలియకుండా మొత్తం 14 ఎకరాలు మాకు కావాలని శిల్పారామం కట్టాలని కొత్త ప్రపోజల్ తెచ్చారు. మాకు నిన్ననే తెలిసింది. అది ఇట్లాంటి తెర వెనుక. అనకాపల్లి జిల్లా చోడవరంలో అంగన్వాడీలు ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించారు. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే వచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు అక్కడి నుంచి వెళ్లమని అంగన్వాడీలు ఆందోళన చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పిఆర్ని కానీ మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచన కాదు. సంవత్సరాలు పరిష్కారం చేయాలి. అంగన్వాడీ టీచర్ సంవత్సరాలు పరిష్కారం చేయాలి. అంగన్వాడీ టీచర్ సంవత్సరాలు పరిష్కారం చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. బీజేపీ పార్లమెంట్ సభ్యులు ప్రసాద్ పథకం చైర్మన్ సంజయ్ జైస్వాల్ ఈ రోజు వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో భక్తులకు టీటీడీ అందజేస్తున్న సౌకర్యాలతో పాటు ప్రసాద్ పథకం అమలు చేసే విధానాన్ని పరిశీలించడానికి వచ్చానని చెప్పారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్న ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ కు కూడా సందర్శించనున్నట్లు ఆయన వెల్లడించారు. Always to the nation, to all those who need him for wealth, happiness and also prosperity, and he's kind. People say he's very kind. So we all here with the family and with my colleagues in parliament, Mr. Nani is here, and it is in fact a divine moment for all of us to be coming all the way from Bihar, and millions visit this place. It is amazing to be here. A very nice feeling to be in Lord's. As an estimate committee member and myself chairman, we all have come here to have darshan of Tirupati Balaji Bhagwan, as well as we have come here to see how Prasad Yojana, which is a government-run program by our Honorable Prime Minister Narendra Modi, we are seeing that how Prasad Yojana is working. With the Darshana, we will see the facilities for the tourists which is available here, and we will also go to Tirupati, where there is an Indian Culinary Institute, because we want that the whole world should know and have food of different states of India. And Indian Culinary Institute is a center where they don't only teach about the international foods, but they also teach about how to prepare foods of different states and different regions of India. So it's an honor for us to be here to have darshana of Bhagwan Venkateshwara, as well as we will be examining the Central Universities of Agriculture and the Prasada Yojana of Indian Tourism Department. Right, TV.